హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదండి, మీషోలో అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఎలా వచ్చింది ఏంటని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు, బాక్స్లో పెట్టి మళ్ళీ ఇచ్చారు. నాకు చూస్తే బాగానే అనిపించింది, కానీ ఓపెన్ చేస్తే మీకు ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, చూడండి. నాకు చూడంగానే మనకి కమ్మలకు దిమ్మలాగా ఉంటాయి కదా, అవి సపరేట్గా వచ్చాయి. నేను ఇక్కడ ప్రోడక్ట్ చూడంగానే షాక్ అయినాను, ఏంది ఇది ఇలా వచ్చింది అని. అస్సలు బాగా అదైతే మొత్తం మనకు తాడులాగా ఇస్తారు కదండి, తాడు ఓపెన్ చేసి వచ్చింది. మీకు చూపిస్తున్నట్టు చూడండి ఎలా వచ్చిందో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రివ్యూ చూసాను, కొన్నిటి చాలా బాగున్నాయి, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని తీసుకున్నాను. కాకపోతే మొత్తం ఓపెన్ అయ్యి ఎవరో వాడి యూజ్ చేసి నాకు పంపినట్టే ఉంది. అంటే రిటర్న్ పెట్టుకొని చూస్తారు కదా, అలా ఉంది. మీరు చూస్తారు కదా, తాడు మొత్తం తెగిపోయింది. నేనైతే డిసప్పాయింట్ అయినానండి. ఇదైతే నాకేం నచ్చలేదు. నేనైతే రిటర్న్ పెడతాను కంపల్సరీ. ఇది మీరు పక్కన చూసినట్టు కదా, మీకు జస్ట్ మనకు ఒకటి రౌండ్గా ఉంటుంది కదా మధ్యలో, దానికి అటాచ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ అది ఎంత అటాచ్ చేసినా 1-2 సార్లు మనం వేసుకోగలుగుతాం తప్ప తర్వాత వేసుకోగలలేము. ఇది చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ కానీ స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ గుడ్. నేనైతే దానికి 100కి 100 మార్క్స్ ఇస్తాను. కాకపోతే తాడు దానికి అక్కడ అటాచ్ చేస్తాం కదా రౌండ్గా, దానికి సంబంధించింది అది అస్సలు బాగాలేదు. మీకు ఇక్కడ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పెట్టుకుంటే మాత్రము. బాగుంది, నాకైతే నచ్చింది. రిటర్న్ కూడా పెట్టాలని లేదు. కాకపోతే 1-2 సార్లు వేసుకునేసరికి మనకి ఇది వేస్ట్ అండి, ఖరాబ్ అయిపోతుంది. నాకు రావడమే డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది. అందుకే నేనైతే చూసి తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఇదైతే సింపుల్గా చాలా లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇట్లా డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి కానీ, మనం నార్మల్గా శారీస్ మీద వేసుకోవడం కానీ చాలా బాగుంది. ఇంకా నా పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇదేమో మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా ప్రాబ్లమే అండి. ఇక్కడ వెనకాల మనకి అటాచ్ చేసి రంధ్రం ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్లో వెనకాల దిమ్మలకి అసలు హోల్ లేదు పెట్టడానికి. ఏడకమ్మ ఇరిగిపోతుందేమో అని భయం వేసింది నాకు. అందుకే నేను జస్ట్ లైట్గా ఇట్లా పెట్టుకొని మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అసలు పట్టట్లేదు, నేను మీకు అదే చెప్తున్నాను. అసలు లోపలికి వెళ్ళట్లేదు. ఒకవేళ అది బలవంతంగా పెడితే అది ఏమన్నా ఖరాబ్ అయ్యి ఇరిగిపోతుందేమో అని అది భయం వేస్తుంది నాకు. కమ్మలు కూడా నాకంతా స్టోన్ వర్క్ అంతా బాగుంది, కానీ నాకైతే నచ్చలేదు. అసలు పెట్టుకుంటే పోతుందేమో అనిపిస్తుంది. వాడు మళ్ళీ 3 దిమ్మలు ఇచ్చిండు. దేనికి ఇచ్చిండో కూడా అర్థమవుతలేదు. 3 దిమ్మలు ఇస్తే ఇచ్చిండేమో, కానీ మంచి ప్రోడక్ట్ పంపిస్తే బాగుంటుంది. ఎవరో యూజ్ చేసింది 10 సార్లు వాడింది నాకు పంపించినట్టే అనిపించింది. నాకైతే ఇది వచ్చేసి 320 రూపాయలు ఏమో పడింది. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా మీరు, ఇది ఈ అటాచ్ది ఆ తాడుది మొత్తం పోయింది. పైసలు పెట్టుకొని ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారు చెప్పండి. నాకైతే నచ్చలేదు. ఇంకా ఏది ట్రై చేయమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇదైతే డిఫెక్ట్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.